కుంభరాశి వారికి ఎలా ఉంది జూన్ మాసం అండి? మనం కుంభరాశి చెప్పుకోవాలంటే కొంచెం ఈ మంత్ ఛాలెంజింగ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకటి మెయిన్ గురువు వీళ్ళకి ఇప్పటిదాకా 5th హౌస్లో ఉండి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నా కానీ లాస్ట్ 1 year బాగా కాపాడింది. చాలా వరకు చాలా వాళ్ళకి ఏమంటే గ్రేట్ ప్రొటెక్టర్. మనకి అంటారు చూడండి, పెద్ద నాన్న లాగా దిక్కు ఉన్నారు అన్నట్లుగా ఈ గ్రహం బాగా ఉపయోగపడిందండి. ఇప్పుడు గురువు గ్రహం మారుతూ ఉన్నారు, 6th హౌస్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే గురువు పెట్టే బలం తగ్గుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంత ముందులాగా ఫ్రీ ఫ్లో ఉండదు. అది జూన్ మంత్లో చూసుకుంటే ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ ఏం లేవు. ఒక కుజుడు తప్పక, ఒక మంగళుడు తప్ప మిగతా గ్రహాలన్నీ మిక్స్డ్గా ఉన్నాయని తెలుసుకోవాలి. ఫుల్ సపోర్ట్ మాత్రం ఒక కుజుడు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవాలి. అందులో ఎలా ఉంటుంది, ఒకటి మానసికంగా కొంచెం దిగులు, మనోరోజం, సారోఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది మనస్సు. తర్వాత ధనలాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కలిసి వస్తుంది, బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే 5th హౌస్లో బుధుడు ఉండటం, ఇది అగైన్ భార్యాభర్తల మధ్య గొడవ, పిల్లలతో మనస్పర్ధలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా మిక్స్డ్గా ఉండవలసిన టైం అని మనం చెప్పుకోవచ్చు. జూన్ మంత్ పెద్ద పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే కొంచెం ఆగి ట్రయల్ అండ్ ఎర్రర్గా ముందుకెళ్తే బెటర్, దూకుడుకి వెళ్ళకుండా. రైట్. సో బ్రీఫ్గా చూసాం కదా, ఎలాబరేట్గా చూసే ముందు ఒకసారి నక్షత్రాలు పేరు బలం. ఓకే, అది మర్చిపోయాను నేను. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు అంతా ఇందులోనే ఉంటుంది. పూర్వభద్ర 1st పాదం అంతా ఇందులో ఉంటుంది. పూర్వభద్ర 1, 2, 3 3 పాదాలు కూడా ఇందులో ఉంటాయి. పేరు బలం చూసుకుంటే గు, గే, గో, గో, సా, సి, సు, సే, సో, దా అనే లెటర్స్ ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పిన విధంగా 5 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. అంటే 4 నుంచి 5కి వెళ్ళటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్, ధన ప్రవాహం అయితే బాగుంటుంది. కానీ 5వ ప్లేస్లో క్రూర గ్రహం ఉంటే సరిగా యోగ్యతనివ్వదు అని చెప్పుకుంటారు. అందులోనూ సూర్య భగవానుడు అక్కడ ఉండటం కూడా మంచిది కాదు. ఏమని చెప్తారు, దేహలాస్యం అంటే సోమర్తనంగా ఉంటుంది, లేజీగా ఉంటుంది, మనస్తాపం, మనసులో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సుహృద్వేషం, ధనవయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు సంస్కృతంలో. అంటే బుద్ధి చాంచల్యం మెయిన్. అంటే ఇవన్నీ సహజం అనుకుంటే, డబ్బు వస్తుంది పోతుంది, మనసులో దిగులు ఇది కామన్. బట్ మెయిన్ ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే బుద్ధి చాంచల్యం అంటారండి. 5వ స్థానంలో క్రూర గ్రహం ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు. టూ మచ్ గ్యాంబ్లింగ్, టూ మచ్ కార్డ్స్ ప్లేయింగ్, టూ మచ్ సైట్ సీయింగ్, ఎంజాయ్మెంట్స్, అన్కంట్రోలబుల్, డ్రింక్స్, సో మచ్ హార్డ్ డ్రింక్స్, ఇవన్నీ తాగుతూ ఉంటారు అనమాట, చేస్తూ ఉంటారు. కాబట్టి మైండ్ అనేది కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ అనేది మెయిన్ ముఖ్యమైన పాయింట్. ఈ టైంలో చాలామంది షేర్ మార్కెట్లో వద్దన్న ఇన్వెస్ట్ చేస్తూ కూర్చుంటారు. మీరు బాగా గమనించండి, షేర్ మార్కెట్లో బాగా లాస్ అయిన వాళ్ళకి 5th హౌస్లో ఖచ్చితంగా క్రూర గ్రహం ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు కావాలని ఏమంటారు, అదొక ఇంపల్సివ్ డెసిషన్, వెళ్ళి పెట్టకటకటగా షేర్లు కొనేస్తారు, రేపు ఎల్లుండి పోగొట్టుకుంటారు. ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అందులో బుద్ధి బలం కోల్పోవటం, ఇంట్యూషన్ అది స్ట్రాంగ్గా ఉండదు, స్ట్రాటజీస్ అనేవి ఫ్రేమ్ చేయలేరు. సో విజ్డమ్ అంటారు చూడండి, బ్లిస్, ఇది సరిగా ఉండదు అని తెలుసుకోవాలి. అలాంటి మంత్రసిద్ధి, అప్పటిదాకా బాగా దేవుడిని ఫాలో అవుతున్న వాళ్ళు సడన్గా మంత్రాలు వదిలేయటం, సంధ్యావందనం వదిలేయటం, రెగ్యులర్గా గుడిగా ఏ ముందులు అనుకోటి, ఈ టైప్ ఆలోచనలు వస్తాయి వాళ్ళు. అదే కుజుడు అగైన్ మంచి చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్. ఓవరాల్గా కుజుడు బెస్ట్ పొజిషన్ ఎక్కడైనా ఉన్నారంటే టోటల్ 12 స్థానాల్లో 3వ స్థానం అని చెప్తారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే విత్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి, సుఖంగా కంఫర్టబుల్గా ఉంటారు, వస్త్రలాభం, ధన ప్రాప్తి అని చెప్తారు. బట్ యూజువల్గా ఇన్ రియల్ టైంలో చూసుకుంటే, అంటే ఇక్కడ శ్లోకాలు ఏం చెప్తారు, ధన లాభం, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి అని చెప్తారు. బట్ ఈ టైంలో బంగారు వస్తువులు కొనే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్. బంగారంతో డీల్ చేయాలనుకున్నా, బంగారం విడిపించుకోవాలన్నా, బంగారం కొనాలన్నా, అలానే ఫ్లాట్లన్నీ అమ్ముకోవాలన్నా, రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకున్నా, ఏ బయ్యర్స్ సెల్లర్స్ భూమిని కొత్తగా తీసుకోవాలనుకున్నా, భూములు కొనుక్కోవాలన్నా బాగా కలిసి వస్తుంది. ఇట్స్ అ గుడ్ పొజిషన్. టోటల్గా 10th హౌస్లో ఈవెన్ ప్రొఫెషనల్ మ్యాటర్లో ఒక ప్రోగ్రెస్, గ్రోత్ ఉంటుంది. సో వీళ్ళకి ఈ మంత్ హైలైట్ ఇచ్చే ఏదైనా ఒక గ్రహం ఉందంటే ఇదని చెప్పుకోవాలి. మరి శుక్రుడు ఏం చేస్తారు, శుక్రుడు 6వ స్థానంలో ఉండకూడదు. ఎందుకంటే 6వ స్థానంలో అప్పులు, రోగాలు, రుణాలు,
అవి ఉంటే లేడీస్కి భయం కాబట్టి వాళ్ళకి అప్పులు వద్దని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటారు. అందుకని శుక్రుడు వచ్చేటప్పటికి ఫెమైన్ ప్లానెట్, స్త్రీ శక్తికి సంబంధించిన ప్లానెట్. ఆయన పోయి అప్పుల్లోను రుణాల్లోను ఫైటింగ్లో పెడితే నచ్చుతుంది చెప్పండి, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ఈ టైంలో వాళ్ళకి విరోధ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారా పుత్రై ద్వేష అని చెప్తారు. అంటే వీళ్ళు ఆ భార్య బిడ్డలతోటి గొడవలు పెడుతూ ఉంటారు. అంటే కొంత విరోధం జ్ఞాతీనాంచ అంటే బంధువులతో విరోధం ఉంటుంది అని చెప్తారు. అంటే టోటల్గా వీళ్ళకి అవమానాలు, రుణ బాధలు, వ్యవహారాల్లో చిక్కులు, అపాయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఒక పక్క మళ్ళీ లవ్ కానివ్వండి, ప్లేజర్స్, తర్వాత మనకి వెకేషన్స్, అలా వెకేషన్కి వెళ్ళటానికి శుభకరమైన ఖర్చులు అయితే బాగా చేస్తారు. దేవాలయాలు తిరుగుతాం, ఇవి చేస్తూ ఉంటారు. బట్ శుభకరంగా చక్కగా చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? కామన్గా అందరికి 3 నక్షత్రాల వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఇందులో కుజుని వల్ల ప్రతి ఒక్కరికి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కుజుడు వీళ్ళకి ఇందాక దాకా బాగుందని చెప్పుకున్నా కానీ బట్ నక్షత్రం ప్రకారం గొడవలు కూడా తీసుకొస్తూ ఉంటారు. బుధుని వల్ల వీళ్ళకి బంధించబడినట్లు పరిస్థితి ఉంటుంది. అంటే బాగా ఈ గ్రహాలు మార్పు వల్ల అయితేనేమి వాళ్ళకి చాలా సందిగ్ధత వస్తుంది. ఒక కన్ఫ్యూజన్ ప్లేస్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు. ముందుకు వెళ్ళాలా, ఎన్నికి వెళ్ళాలా, యుఎస్లో ఉందామా, ఇండియాకి వచ్చేద్దామా, బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేదా జాబా, ఈ మూవీస్లో వాటిలో ఉన్న వాళ్ళకి కొత్త మూవీ చూద్దామా, ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామా, వద్దా, ఏంటి, ఇలా ఒక మీమాంస్ అంటారు చూడండి, చాలా టఫ్ అయిన పొజిషన్లో ఖచ్చితంగా ఉంటారు. ఇది కూడా 3 నక్షత్రాల వాళ్ళు కామన్గా ఉంది. అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇందాక చెప్పుకుని ఈ 2 కాకుండా జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలానే శతభిష నక్షత్రం వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అలానే పూర్వభద్ర వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర నక్షత్రాలు మిగతా అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తుంటే భయము, రోగం కూడా వచ్చి ఉంటుంది. మనం 2 ముఖ్యమైన విషయాలు, బుధుడికి, శుక్రుడికి, కుజుడికి ఎక్కువ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఏం సజెస్ట్ చేస్తారండి మరి? ఒకటి, ఎప్పుడైతే ఈ టోటల్ ఈ రాశి వాళ్ళకి బంధించబడినట్లు పరిస్థితి ఉంటుంది, అది కూడా కొంచెం సీరియస్గా ఉంటుంది, దాని కూడా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి వీళ్ళు విష్ణు ఆలయాలకు విజిట్ చేసుకోవటం చాలా మంచిది. అక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామి, రాములు వారు ఉన్న గుళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే విష్ణువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేసుకోవడం చాలా మంచిది. ఈ టైంలో మనం అనంత పద్మనాభ స్వామి ఒక్క రాశిలో అన్న మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. కొత్తూరు పెంజర్ల గ్రామం దగ్గర నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళు చాలా క్లారిటీ వస్తుంది, ఫ్యూచర్ గురించి బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. ఎక్కడైనా సరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చేసిన, విష్ణు ఆలయాలు విజిట్ చేసిన బుధుడికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అలానే మనకి విష్ణు సహస్రనామంలో విష్ణు ధ్యానం ఉంటుంది, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అని. ఆ ఒక్క శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుకుంటూ ఉన్న, శనివారాలు రావి చుట్టూ మన ప్రదక్షిణాలు చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. అది సింపుల్ హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్లు అవి ఉంటాయి కదండి, సంపూర్ణ శాంతి పూజలు చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బుధుడికి ఒక 20,000 టైమ్స్ జపాలు, దానాలు, హోమాలు, తర్పణాలు, ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా కుజునికి, బుధుడికి చక్కగా చేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఇంకొకసారి వీళ్ళు క్షేత్ర దర్శనంగా, ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుంది పాండిచ్చేరి దగ్గర. అక్కడ శని శుభ శని, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అక్కడ దర్బారేశ్వర స్వామి అని చెప్పేసి గుడి ఉంటుంది, ఈశ్వరుని గుడి. ఆ గుడి విజిట్ చేసుకొని అక్కడ తైలాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి శని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాడండి. ఈ టైంలో చేయించుకుంటే ఆ యొక్క ఇంప్రెషన్స్ అంటారు, మైండ్లోంచి అన్నీ పోయేసి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో జూన్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ కుంభరాశి వారికి చాలామంది భయపెట్టినట్టుగా 2వ స్థానంలో శని, షష్టమంలో గురుడు చెప్పేస్తారు. సో అది కొంత గురు సంచార ఫలితాలు వేరు, ఈ మాస ఫలితాల్లో గ్రహ సంచార ఫలితాలు వేరు. దాంట్లో కొంత గురుడి ప్రభావం కూడా ఉంటుంది. కానీ గురుడి ప్రభావం ప్రతి రాశి మీద ప్రతి మాసంలో 10-15% ఉంటుంది. కానీ ఓవరాల్గా గురుడు వల్లనే ఫలితాలు చూసుకున్నప్పుడు అది వేరే తీరుగా ఉంటుంది. అది వేరే రకంగా చెప్పుకుందాం. అంటే కొంతమంది దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేసి కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చా, ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో అనే మాట. కానీ ఇక్కడ ఈ మాసంలో అనే మాటను పట్టుకొని ఫలితాలు చెప్తున్నాం.
కాబట్టి సంవత్సర ఫలితాలకి, శని ఏళ్ళనాడు శని ఫలితాలకి, గురువు గారి యొక్క ఫలితాలకి, మాస ఫలితాలకి లింక్ అనేది 10% లింక్ ఉంటుంది తప్ప 100% లింక్ ఉండదు. సో ఈ మాసం ఎలా ఉంది నాకు, అదొకటి అయిపోయిన తర్వాత డైలీ ఫలితాలు ఉంటాయి. డైలీ ఫలితాలు చంద్రుడిని చూసి చెప్పాలి. చంద్రుడు 1వ ఇంటి ఉంటే ఏంటి, 2వ ఇంటి ఉంటే, 3వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడు, 4వ ఇంటి ఏమిటి ఉంటుంది, అష్టమంలో ఏమిటి, 12 ఇంటి, ఆ రోజు ఎలా ఉంది, ఈరోజు నేను ప్రయాణం చేయవచ్చా, ఈ పని చేయవచ్చా, దానే నక్షత్ర ఫలితం అంటారు దాన్ని. అవి చూసుకునే విధానం వేరు. కాబట్టి దేనికి దానికి సపరేటే. అన్నిటి ఫాలో అవ్వాలా? అఫ్కోర్స్ ఉగాది పంచాంగంలో చూసినటువంటి ఫలితాలని, గురు శనిగ్రహ సంచార ఫలితాలని, మాసంలో మాస ఫలితాల సంచారాన్ని, గ్రహ ఫలితాలని, రోజువారి ఫలితాలని సమీకరణ చేసుకుంటూ మనం ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అందుకనే తెలుసుకోవాలి అన్ని విషయాలు. మాస ఫలితాలు బాగున్నాయి, రైట్, ఈ నెలలో ఈ పని చేస్తాను, ఈ వారంలో ఈ పని అనుకుందాం, ఆ వారంలో మంచి రోజు ఏముంది, ఆ పలానా రోజు మంచి ఉందని చెప్పాడు, ఆ రోజున స్టార్ట్ చేద్దాం, అలా అనుకోవాలి మనం. దాన్ని మానస ఫలితాలుగా తీసుకోవాలి. సో కుంభరాశి వారికి నాలాంటి ఏంటి, నేనే చెప్పాను, షష్టమంలో గురుడు ఉన్నాడు, ఏనాడు శని వీరికి అనేక కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి చెప్పాను. అది వేరే, ఆ సందర్భం వేరు, ఆ సమయం వేరు. ప్రస్తుతానికి జూన్ మాసంలో ఎలా ఉంది, అద్భుతమైనటువంటి యోగం. ఒక మొదటి వారంలోనే వీరికి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కాదు, మొదటి వారంలో కాస్త వీరికి సామాన్య ఫలితాలు, మొదటి వారంలో సామాన్య ఫలితాలుగా ఉంటూ మిగిలిన 3 వారాలు అదృష్ట యోగం, అసలు అఖండమైనటువంటి రాజయోగాన్ని అనుభవించగలిగే యోగం ఉంది వీరికి. 2వ వారంలో పెళ్ళి, 3వ వారంలో సంతానం, 4వ వారంలో పిల్లలకి కన్యాదానం, 2వ వారంలో ఉద్యోగం, 3వ వారంలో ప్రమోషన్, 4వ వారంలో అద్భుతమైనటువంటి డబుల్ ప్రమోషన్, లేదా ఒక సంస్థ ఒక ప్రాజెక్టులకు మారిపోవచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. ఏదైనా విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఇలా అనేకమైన శుభయోగాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, నీట్, అలాగే విదేశాలు వెళ్ళే నిమిత్తం పరీక్షలు రాసేవారికి, విదేశాల్లో అకాడమిక్ పరీక్షలు కానీ, మన దేశంలో అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. విద్యా లాభం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ప్రశాంతమైన జీవనం, సోదర మైత్రి, సోదరులతో అనుకూలత, వివాహ యోగ్యతలు, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, అలాగే సోదరుల మధ్య ఉన్నతమైనటువంటి అనుబంధాల వల్ల తప్పకుండా మీకు ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, గృహప్రవేశం జరిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలంత స్థితి. రాజకీయ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి లాభవంతమైన స్థితి. అలాగే కళాకారుల, క్రీడలకు వృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశ బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభ పరిణామాలు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త ఆనంద అదృష్టయోగాల పరంపర పొందుకునే రాశిగా చెప్పవచ్చు. ఈ రాశికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలను కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ కుంభం వారికి 6వ భావంలోకి గురువు మారుతున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి నవంబర్ వరకు 6లో ఉంటాడు. దాని తర్వాత 7వ భావంలోకి కేతువుతో వెళ్ళి కలుస్తాడు. అక్కడ ఒక 25 రోజులు ఆ ఇద్దరు కలిసి ఉంటాయి. దాని తర్వాత కేతువు కూడా మారిపోతాడు. మరియు
ఈ గురువు సప్తమ స్థానంలో డిసెంబర్ ఆల్మోస్ట్ మిడిల్ వరకు ఉండి దాని తర్వాత మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, మరియు మరలా కర్కాటకంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఈ గురువు మార్పు వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి జరగనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ కుంభరాశి వారికి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ 6వ భావం అనగానే అందరూ భయపడుతూ ఉంటారు, కానీ 6వ స్థానంలోనే మన నిత్య జీవితం కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తాడో చంద్రుడు, అది కూడా చంద్రరాశిలో గురువు రావడం మూలంగా కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, రుణము లభించడము, ధనాభివృద్ధి కలగడము, ఉద్యోగ అవకాశాలు పెరగడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఎంతైనా కూడా దశమాధిపతి అయినటువంటి కుజుడు 3వ భావంలో అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో అక్కడ కొంత గొడవలు పెరుగుతూ ఉంటాయి. వద్దన్నా సరే గొడవలు పెరగడం, ఏదో ఒక ఘర్షణ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ భావంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే దాని మీద పడుతూ ఉందో, గతంలో ఇప్పుడు మీకు చూడండి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ధనభావం మీద ఉంది కదండి. పంచమ మీకు వ్యయాధిపతి అయినటువంటి శని 2లోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఏమిటి, అనవసరంగా ఖర్చులు పెట్టేసాం, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయి, అనవసరంగా బోల్డ్ అంత ఖర్చులు పెట్టేసి ధనానికి ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి మీకు గురువు దృష్టి ఎప్పుడైతే ధనభావంలో ఉండేటువంటి శని మీద ఉందో, ఇక్కడ ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది కొంత పెరుగుతుంది. అది రుణం రూపంలో అనుకోండి, హ్యాండ్ లోను, లేకపోతే బిజినెస్ లోను, ఏదైనా లోన్ అనుకోండి, ఆ రూపంలో మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ గురువు ఎప్పుడైతే మీకు 6లో ఉంటాడో కొంచెం అప్పులు ఇప్పిస్తుంటాడు కూడా. కాకపోతే ఈ అప్పుల విషయంలో కంట్రోల్ అవ్వడానికి ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. 2వది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయండి. దీంతోపాటు రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి దుర్గానామాన్ని స్మరించండి. వివాహ సంబంధించిన విషయాలు కాస్త గురువు నవంబర్ మాసంలో సప్తమంలోకి వస్తాడు. అప్పటి నుంచి కొంత మీకు గతంలో ఏర్పడిన కొంత వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఆటంకాలు ఏర్పడ్డాయో ఆ యొక్క ఆటంకాలు కొంతవరకు తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు వివాహం విషయంలో కూడా మీకు కాస్త ముందుకు కదలడానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేయండి. శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ రాకుండా గ్రహ ప్రభావం మీకు పాజిటివ్గా జరుగుతుంది. అయితే ఇక్కడ గురువు పోయిన సంవత్సరంలాగే, మనం పోయిన సంవత్సరం చూడండి గురువు 3 రాశులు మారుతున్నాడు, బంగారం వెండి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందని చెప్పాం. మీరు వీడియోలో చూసుకోవచ్చు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి అదే రకంగా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గురువు 3 రాశులు మారుతున్నాడండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 3 రాశులు మారి మరలా మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మనకి పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో గురువు మిథున రాశిలో ఉండి దాని తర్వాత కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్లోని మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇది 7 నెలల క్రితం కూడా ప్రిడిక్ట్ చేసాం దీని విషయంలో. మరలా ఇక్కడ మారుతున్నాడు. మే జూన్ మాసంలో మళ్ళీ పెరుగుతుందని మనం చూడండి, పెరిగింది బంగారం. మరలా జూన్ మాసంలోకి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బంగారం యొక్క ధర బాగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని పాపం కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను కాదనట్లే, మంచిదే. కాకపోతే పాపం తెలియక బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గగానే ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో గురు రవులు బాగుంటేనే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనట్లయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ యొక్క ట్రేడింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక పెరుగుతుంది కదా అని పోయినసారి 1,85,000 ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత గబగబాది ఒక 20-30,000 తగ్గేసరికి ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా, అంటే వచ్చే సంవత్సరం 2027 మే వరకు కూడా ఇది పెరుగుతుంటుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ వస్తూనే ఉంటుంది. నేను ఇది సంవత్సరం క్రితమే చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మరొక విషయం మీరు గమనించినట్లయితే, గురువు మార్పు జరగనుంది కాబట్టి, అంటే మే మాసం నుంచే కొన్ని కోర్టు తీర్పులు, విచిత్రమైన కోర్టు తీర్పులు జరుగుతాయి. అసలు మనం ఊహించాం ఇలాంటి తీర్పు ఇస్తుందా సుప్రీంకోర్టు అనుకోండి, హైకోర్టు అనుకోండి, అటువంటి తీర్పులు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి.
అసలు ఊహించాం. ఏమిటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, ఇది సమాజానికి ఎంతవరకు అవసరం, అలాంటి తీర్పులు చూస్తాం. ఎందుకంటే గురువు తీర్పు కారకుడు అండి. లీగల్ వాటికి గురువు శుక్రుడు కారకుడు. కాబట్టి గురు శుక్రులు మిథునంలో కలుస్తున్నారు కాబట్టి అటువంటి కొన్ని లీగల్ చేయకూడని విషయాలు లీగల్ చేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలు రాబోతున్నాయి మనకి. గురువు మారుతున్నాడు, గంగాదేవి యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, ఆ పుష్కరానికి వెళ్ళడం చాలా అదృష్టం. కానీ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఆ గురువు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తొక్కిసలాటలు, ఏదో ప్రమాదాలు, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళినటువంటి వారు, నదీ ప్రవాహం దగ్గరికి స్నానానికి వెళ్ళినటువంటి వారు, సముద్ర ఒడ్డును నివసించేటువంటి వారు, నదుల దగ్గర నివసించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వారు, షిప్లో ప్రయాణం చేసేటువంటి వారు, సముద్రం లోపల పెద్ద పెద్ద క్రూజ్ వీటిల్లో ప్రయాణం చేస్తుంటారు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బోట్లో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా ఆ జాకెట్ ఒకటి ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం. అంటే మనం ఒకవేళ పడవ మునిగిపోయిన మనిషి ఈజీగా బయటికి రాగలుగుతాడు. అది ఎట్టి పరిస్థితుల్లో పాటించండి. పడవలు నడిపే వాళ్ళు కూడా అది పాటించండి. ఏదో కొన్ని ఉన్నాయి కదా పర్లేదులే అనేటువంటి చేయకండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోకి వస్తూ కుజుడు దృష్టితోని శని రాహుతో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కేవలం అది ఒకటే కాదు, నీటి మూలంగా జంతువుల మూలంగా వచ్చేటువంటి వైరస్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చండీ వినడం, మీకు ఇంట్లో చండీ వినండి, లేదా ఇంట్లో చండీ చేయించుకోండి. ఏమైనా అంత స్తోమత లేదు, చండీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అంటారా, చక్కగా మీకు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. సామూహికంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నానని ఇంకెక్కడ చేయను అంటే అక్కడ జరిగేటువంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా 25% మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా రోజు లలిత చదువుకోండి. ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలంటే, పోయినసారి మనకు కోవిడ్ వచ్చింది కదా, కాబట్టి ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశనయ. మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే విపరీతమైన ఎండలు వస్తాయి అని, ఎందుకంటే కుజుడు కూడా మేషంలోకి వస్తున్నాడని. అదేవిధంగా విపరీతమైన ఎండలు చూస్తున్నాం. 45 దాటుతుంది అనుకున్నాం, అదే రకంగా 45 దాటి 50 దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన వర్షాలు కూడా పడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. జల ప్రళయాలు, జలం అయ్యి బాబు ఏమిటి ఇంత విపరీతమైన వర్షాలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దయచేసి సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున, చెరువుల దగ్గరలోనే, నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.